తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొద్దవైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. ఎడ్డం అంటే తెడ్డం అనే జేసీ బెదర్స్ కూడా నదులను చోటకి చేర్చడం సూపర్ అంటున్నారు. పెద్ద బెదరు యాడ్స్ ఆఫ్ అంటుంటే చిన్నాయన సొక్కా గుండీలు దిగేటట్టు రూమ్ మెరుచుకుంటున్నాడు. బెదర్స్ ఏమంటున్నారో చూద్దామా. కిష్టమ్మ గోదారమ్మ గెలుస్తాయని ఎప్పుడన్నా అనుకున్నావా? చాలా పెద్ద సబ్జెక్ట్. ఓ 5-6 గంటలన్నా కూర్చోవాల్సిందేనా? ఎప్పటి నుంచో మనం కోరుకుంటున్నాం నదులు అనుసంధానం చేయాలని. ఎట్టా అయితే ఏంలే, ఓ పని అయింది. ఆలోచన చేస్తున్నారు తప్ప కార్య రూపేణ ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం ది గ్రేట్ చంద్రబాబు నాయుడు సారు స్కెచ్ చేస్తే కలవడం ఏంది, పొంగి పొర్లుద్ది. వాస్తవానికి కృష్ణాకి ఇవ్వాల్సినటువంటి వాటరు ఆయన ఉద్దేశంలో శ్రీశైలంలోనే నిలిపి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి చివర్లో ఆలోచన ఏమన్నా మారిందే? ప్లాన్ బాగుంది. అయితే ఒరే, నువ్వు సూపర్ అన్నప్పుడే ఏదో మతలబు ఉందనుకున్నా. దేవుడు మనను కరుణించలేదు, ఆయన్ను కరుణించలేదు, మనను కరుణించలేదు. కాబట్టి ఈ సంవత్సరం శ్రీశైలంలో చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి. కాబట్టి అడ్డే ఎంత హడావుడి చేసినా నీళ్ళేం రావంటావా? ఇవాళ మనం ప్రయోజనం పొందకపోవచ్చు. ఎప్పుడు కూడా ఇది డైరెక్ట్గా ప్రయోజనం పొందుతామనేటువంటిది లేదు, ఇండైరెక్ట్గానే పొందేటువంటి ప్రయోజనం. ఇది వరకే పైపులేస్తే ఇప్పుడు చంద్రబాబు ఒత్త ట్యాప్ తిప్పాడు అంటున్నాడు జగను. నువ్వు గతంలో ఏమేమి చేసావు? ఇది ఆవులు తిప్పినాడు అర్జునుడు, ఇవాళ నీళ్ళు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. దట్స్ ఆల్. 15 నెలల్లోనే అన్నీ అయినాయంటే ఒప్పుకోడంట. ఇక దాన్ని మళ్ళా మా నాయన చేసిండు, మా తాత చేసిండు, మా అబ్బా అనుకోండి. ఇక వాట్ ఈస్ ది యూస్? అయితే క్రెడిట్ అంతా చంద్రబాబు అకౌంట్లోకేనా అంటావు? ఇవాళ ఎవరు చేస్తాడో వాడికి నీరాజనాలు. ఇది చేస్తున్నాడు ఫస్ట్ టైం. ఎవరు చెయ్యంది చేసినప్పుడు కాస్త పొగడొచ్చుగా. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అన్నకు వాకే, మరి చిన్న బెదర్ ఏమంటాడు? నేను అనుసంధానం చేస్తున్న రివర్ని. వడ్డమ్మా బడవా, నువ్వు ఏరేగా చేసేది ఏందయ్యా మగడా? ఆల్రెడీ స్టార్ట్ చేసిన కంపా గింప అంతా బీక్తున్నాను. మిమ్మల్ని ఎలా తీసుకెళ్తాను స్టార్ట్ చేసిన రోజు చూడండి. నదుల అనుసంధానమా, కాలువల అనుసంధానమా? ఓసారి చూసుకో. నేను అనుసంధానం చేస్తున్నా, నేను కూడా అనుసంధానం చేస్తున్నా. 2 మా పెన్నారులోకి నీళ్ళు వచ్చేటట్టుగా. వెరీ గుడ్. ఎటా అయితేనే పెద్ద కాంట్రాక్టే పట్టినట్టున్నావు. నో గవర్నమెంట్ ఈస్ గివింగ్ మనీ టు మీ. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎ సింగిల్ పై ఫ్రమ్ ద గవర్నమెంట్. ఒరే, జేబులోంచి పెడుతున్నావా? అది అయినట్టే. సమ్మర్కి నీళ్ళు ప్రాబ్లం ఉండదు. ఛాలెంజ్. అనంతపురం భగీరథుడు అయిపోదామనే. అదే దేవుడు బాగా. ఓహో, దైవాధీనం సర్వీసా? నన్ను దేవుడు మంచోడు. కరెస్టే గాని కొంతమందితోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అందరికి ఒక అపోహ, చంద్రబాబు నాయుడు అయితే వర్షం రాదని. ఈ 4 రోజులు బడి ఉండకపోతే ఆ అనుమానం అట్టాగే ఉండేది. మహారాష్ట్రలో పడలే, కర్ణాటకలో పడలే, తమిళనాడులో పడలే, కేరళలో పడలే. మన కాడే పడ్డాయంటే దేవుడికే పాపం అనిపించి ఉంటది. అంటే ఇంక అర్థం చేసుకోండి ఇప్పుడు నుంచి అన్నదాడు మీరు. ఏమని? చంద్రబాబు నాయుడు ఏదో చెడ్డోడు, ఆయన వస్తే వర్షం పడదు. లేదు, వ్యవసాయం దండగన్నాడని అన్నోళ్ళు కూడా ఉన్నారు. అయిపోయింది. నీళ్లు చూస్తాం, 2 సంవత్సరాలు నీళ్లు ఖచ్చితంగా చూస్తాం, పంటలన్నీ బాగా పండుతాయి. ఒరే, ఏంది అంత నమ్మకం? మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఒక 2 సంవత్సరాల తర్వాత సర్కారుకి అప్పు ఇస్తుంది. నువ్వు కంప బీకేస్తే మ్యాజిక్లు జరిగిపోతాయా? మనకు 75 రోజులకు వచ్చే పంటలు దండిగా ఉన్నాయి. హార్టికల్చర్ నంబర్ 1 ప్లేస్
ఈయన ఓల్ ఆఫ్ ఇండియా. 2 ఎకరాలకి సేద్యం బిందు సేద్యం ఇస్తే చాలు చంద్రబాబు నాయుడు. బస్సులు కూడా దెబ్బపడలే, పొలాలు చూసుకుంటే చాలు. 3 పంటలు పండిస్తారు. మనం 5 ఏళ్ళకి ఒక పంట పండించి తిన్నోళ్ళం ఇంతవరకు. 2 ఏళ్ళు ఎంతలో పోస్తాయి చూడాలా, నీ మాట ఎంత నిలబడుద్దో. 2017 ఖచ్చితంగా 3 పంటలు పండుతాయి బిందు సేద్యంతో. మరి సార్కి ఏమన్నా సన్మానం అది చేస్తున్నావా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సీఎం. దివాకర్ అన్న కూడా అంతే, పొగడతలతోనే కడుపు నింపేశాడు. నేను ఒక్కటే చెప్తా, ఈ ముందు చంద్రబాబు నాయుడు నీళ్లు తెస్తాడు, ఎందుకంటే కుప్పానికి నీళ్లు తీసుకోవాలా. వడ్డమ్మ బడవ, పొగిడి 10 నిమిషాలు గాల. ఆయన ప్రదేశం అది, ఆయన గెలిపించిన ఊరు 70-80 వేలతో గెలిపించిన ప్రదేశం కాబట్టి ఆయనకు లోపల ఉంది. దాంతో అయినా మనకు నీళ్ళు వస్తాయి. ఒకవేళ నాన్ స్టాప్ బస్సు లాగా ఆగకుండా వెళ్ళిపోతే ఈడ అడ్డమేస్తాం కదా, ఈడ ముందు అయినా కదా.